హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. అయితే ఈరోజు ఒక చిన్న మిస్టేక్ చేశానమాట. అదేంటంటే ఈ వీడియో పెట్టవలసింది దీనికి ముందు వీడియో అయితే పెట్టేశానమాట. సో ఇది ఫస్ట్ రావాలి. ముందు పెట్టిన వీడియో అయితే ఈరోజు అప్లోడ్ చేసిన వీడియో అయితే రేపు రావాలి. సో బై మిస్టేక్ నేను దానికి వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఆ వీడియో అయితే అప్లోడ్ చేశాను. అయితే అది ప్రైవేట్లో అయితే పెట్టేశానండి. సో పబ్లిక్లో నుంచి తీయేశాను అనమాట. సో అందుకే ఈ టైంని ఈ వీడియో అయితే పెడుతున్నాను. సో ఖచ్చితంగా వీడియో అయితే చూడండి. అయితే ఈరోజు మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు అయితే వెళ్ళిపోతున్నారనమాట వాళ్ళ ఇంటికి. అయితే వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళిపోతానని చెప్పేసి విరాజ్ కూడా వెళ్ళిపోతున్నాడు. అంటే వాళ్ళ అత్తాలు ఇంటికాడ ఉంటానంటున్నాడు. అందుకే ఇంకా వాళ్ళు కూడా అయితే పంపుతున్నాను. ఎలాగో మేము ఒక 2 డేస్లో వెళ్తాం కాబట్టి ఇంకా విరాజ్ని కూడా పంపుతున్నాను అనమాట. సో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు అనమాట. ఇప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని చెప్పేసి. అంటే ఇక్కడికన్నా అక్కడికి ఆడ ఎక్కువ నచ్చుతుంది అనమాట. వాళ్ళ అత్తాల ఇంటికి వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్తున్నాడు. నేను వాళ్ళ డాడీ ఏమో వద్దురా అలాగో 2 డేస్లో వెళ్తాం కదా మనం కూడా అని చెప్పేసి అంటే లేదు నేను ఇప్పుడే వెళ్ళిపోతానని చెప్పేసి రెడీ అయిపోయాడు అనమాట. ఇంక సరేలే ఇంక వెళ్తాను అంటున్నాడు కదా అని చెప్పేసి ఇంక మేము కూడా రెడీ చేసి పంపేస్తున్నాము. ఇంకా మా ఆడబడ్స్ వాళ్ళ పిల్లలు అయితే వెళ్తున్నారు. ఇంకా వాళ్ళు కూడా అయితే వాళ్ళ ఇంటికాడ ఉంటానని చెప్పేసి అన్నాడు అనమాట. ఇక్కడైతే స్టార్ట్ అవుతున్నారండి. ఇంకెళ్ళి ముగ్గురితో పాటు ఇంక విరాజ్ కూడా వెళ్తున్నాడు. సో ఇంకా విన్ను ఒక్కతే ఉంటుంది అనమాట. విన్నుకి వాళ్ళన్నీ లేకపోతే అసలు ఏమి ఊసిపోదు. ఇంకా వాళ్ళిద్దరు ఉన్నారనుకోండి ఏదో ఒక టయాన్ని దెబ్బలాడుకుంటూనే ఉంటారనమాట. ఇంక 24 గంటలోని ఇంకా అవన్నీ లేకపోతే ఇంకా మమ్మల్ని పట్టుకుని పీడిస్తూ ఉంటుంది. మమ్మీ ఇది అని చెప్పేసి. ఇంకా వాళ్ళు వెళ్ళిన కాసేపటికైతే మెహందీ పెట్టమన్నదండి. ఆల్రెడీ మా ఆడబడ్స్ వాళ్ళ పిల్ల పెట్టింది ఒక హ్యాండ్కి. ఇంకో హ్యాండ్ అయితే ఇంకా పెట్టడానికి అయితే టైం లేదని చెప్పేసి పెట్టలేదనమాట. ఇంకా నాకేం అంతేమీ రావు, ఏదో నాకు వచ్చినట్టయితే అలా ఫోన్లో చూసి అయితే పెడుతున్నాను. మళ్ళీ ఒక మాదిరిగా చెప్పలేమండి. మళ్ళీ ఇది అలా వచ్చింది అది ఇలా వచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. అందుకే ఫోన్లో చూసి పెడుతున్నాను. ఏదో వచ్చిండ్రాని డిజైన్ అయితే చూసి ఇంక అలా పెడతా ఉన్నాను. ఇంక పెట్టేసిన తర్వాత ఇంక ఫస్ట్ మ్యాంగో అండి. ఈ ఇయర్లో ఫస్ట్ మ్యాంగో అయితే తింటున్నాను అనమాట. ఇది చెరుకు రసం అనుకుంటా. సో ఇలా పిసుక్కుని తిని కాయ అనమాట. సో ఇంకా దాన్ని అంతా బాగా పిసికేసిన తర్వాత తింటున్నాను. సో మీరెంతమంది ఇప్పటికి ఎన్ని మామిడికాయలు తిన్నారన్నది కామెంట్ చేయండి. నేనైతే ఇప్పటికి వచ్చి ఒక్క మామిడికాయ తిన్నాను. సో అదే ఇదన్నమాట. సో చెరుకు రసం అయితే ఇలాగ పిసుక్కొని తింటారు కదా. చెరుకు రసం అనేది నాకు తెలియదు అంత పేరు. మా ఇంటికాడ అయితే ఎక్కువ బంగినపల్లి మామిడికాయలు అయితే తినేవాళ్ళం అనమాట. సో అవే ఎక్కువ తీసుకునేవారు. అవి అయితే కట్ చేసుకుని తినేవాళ్ళు. ఇది వచ్చేసి ఇలాగ పిసుక్కుని తినే కాయ అనమాట. సో ఇంక తినేసిన తర్వాత రోజు మార్నింగ్ అయితే మామిడికాయలు అయితే కొట్టామండి. అంటే పొట్టు కింద కొట్టి దాన్ని ఆరబెట్టామన్నమాట ఉల్లావకాయ కోసం. సో దానికోసం అని చెప్పేసి ఇంక మార్నింగ్ నుంచి ఆరబెట్టిన మొక్కలు అన్నట్లని ఇప్పుడైతే పచ్చడి అయితే పెడుతున్నారు. సో ఉల్లావకాయ పచ్చడి అనమాట. మొన్న ఆవకాయ పచ్చడి పెట్టారు కదా, ఇప్పుడు వచ్చేసి మాగే పచ్చడి అయితే పెట్టారు. ఇంక దీన్ని కూడా ఇప్పుడు కలుపుతున్నారనమాట. సో కలిపేసి ఇంకా జాడీలో కానీ ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకోవాలి. స్టీల్ డబ్బాల్లో పెట్టకూడదంట. స్టీల్ డబ్బాల్లో పెడితే ఏంటంటే ఉప్పు తినేస్తుందంట. సో అందుకే ఎక్కువ గాజు సీసాలో కానీ జాడీలో కానీ లేకపోతే ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెడతారు. కాకపోతే ప్లాస్టిక్ డబ్బా అంత యూస్ చేయడం మంచిది కాదు. సో ప్లాస్టిక్ డబ్బా మానేసి గ్లాస్ డబ్బాలో అంటే గ్లాస్ జార్స్ కానీ లేకపోతే జాడీలు కానీ యూస్ చేయడం మంచిది అనమాట. సో ప్లాస్టిక్ అంత మంచిది కాదు కాబట్టి మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకుంటాం కాబట్టి మేబీ ఇది గ్లాస్ జార్లో పెట్టుకుంటేనే బెటరు. తర్వాత దాన్ని పచ్చడి 3వ రోజుకి అయితే చేంజ్ చేస్తారనమాట గ్లాస్ జాడీలోకి. ఇంక ఈవినింగ్ అయితే ఒక ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము. అంటే భోజనాలు అయితే ఉన్నాయన్నమాట. సో భోజనానికి వెళ్ళడానికి తలస్నానం చేద్దాం అనుకుంటున్నాను. సో తలస్నానం చేసే ముందు కొంచెం ఏదన్నా ప్యాక్ అప్లై చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. యాక్చువల్లీ అలోవెరా ఇంటికాడే పెంచుకుందాం అనుకుంటున్నానండి. సో అసలు కుదరట్లేదు అనమాట. ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాంటి ప్యాక్స్ వేసుకుందాము, అలోవెరా జెల్ ఉంటుంది కదా, అంటే ఇలా న్యాచురల్ది ఉంటుంది కదా అని చెప్పేసి అనుకుంటాను. అసలు టైమే కుదరదు అనమాట. బద్దకిచ్చేస్తాం అప్పటికప్పుడు. సో సరేలే ఇంకెలాగో హెడ్ బాత్ చేసి పని ఉంది కదా, ఇంక ఇది హెయిర్ ప్యాక్ అప్లై చేసుకుని హెడ్ బాత్ చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. సో అందుకే ఇంట్లో అలోవెరా చెట్టు అయితే ఉన్నదనమాట. సో దాన్ని అయితే 2 కోసుకొని వచ్చాను. దాని పైన మనకి ఎల్లో కలర్ కింద అయితే ఉంటుందండి, అది అసలు యూజ్ చేయకూడదు అనమాట. అదైతే కట్ చేశాను. ఇంకా లోపల ఉన్న జెల్ అయితే తీసుకుని మిక్సీ జార్లో వేసుకున్నాను. అందులోని ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట. కోకోనట్ ఆయిల్ అయితే వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకున్నాను. నేను తీసుకున్న తొక్కు కాబట్టి అంత ఎక్కువ గ్రైండ్ అవ్వలేదు, కొంచెం ముక్కలు అయితే ఉండిపోయినాయి అనమాట. సో ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే హెయిర్కి అయితే అప్లై చేస్తున్నాను. నా హెయిర్ చూసారా ఎంత షార్ట్గా ఉందో, ఇంకా షార్ట్ అయ్యిందండి. ఎందుకన్నా చెప్తానులే తర్వాత. హెయిర్కి అయితే మొత్తం అప్లై చేసుకుంటున్నాను. మనకి అలోవెరా జెల్ అన్నది మనకి హెయిర్ చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. దాని తగ్గట్టు ఏంటంటే కోకోనట్ ఆయిల్ కూడా వేసాం కాబట్టి ఇంకా
స్మూత్గా ఉంటుంది. సో ఇలాగ అప్లై చేసుకుని ఒక 10 to 15 మినిట్స్ అయితే ఉంచాను అనమాట. తర్వాత అయితే హెయిర్ వాష్ అయితే చేసేసాను షాంపూ పెట్టుకుని. ఇప్పుడైతే బయట భోజనాలకి అయితే వెళ్తామండి. సో దానికోసం అని చెప్పేసి ఇంకా రెడీ అవ్వాలన్నమాట. సో ఈ విధంగా అప్లై చేసుకుని ఒక 10 to 15 మినిట్స్ అయితే ఉంచుకున్నాను. ఇంకా తర్వాత హెడ్ బాత్ చేసి శారీ అయితే కట్టుకున్నాను అనమాట. ఈ శారీ వచ్చేసి నేను విన్ను పుట్టిన తర్వాత మనం అత్తోరింటికి అయితే వస్తాం కదండి, ఇప్పుడు తీసుకున్న శారీ అనమాట. చాలా బాగుంటుంది శారీ అయితేని. ఇంక ఈ శారీ కట్టేసుకున్నాను. ఇంకా అయితే ఇప్పుడు తల అయితే ఆరబెట్టుకోవాలన్నమాట. నా తల ఆరడమే కొంచెం టైం పడుతుంది. ఇంక ఈ ఆరి లోపల ఇంక నేను రెడీ అయిపోవాలన్నమాట. సో హెయిర్ అయితే చాలా స్మూత్గా అనిపిస్తుంది అండి. కాకపోతే ఒకసారే కాదు, ఇలా వారానికి ఒకసారి అప్లై చేసుకుంటే బాగుంటుంది. కాకపోతే మనకు అసలుకే బద్ధకం అనమాట అలాంటివి చేయడానికి. సో ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఒక్కొక్కసారి చేస్తూ ఉంటాను. వారానికి ఒకసారి చేస్తే మాత్రం చాలా బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడైతే రెడీ అయిపోయాము. ఇంట్లో డాన్స్ వేస్తుంది. సో నేనైతే ఈ శారీ అయితే కట్టుకున్నాను, ఇందాక ఆల్రెడీ చూపించాను కదా. సో ఇప్పుడైతే రెడీ అయిపోయానండి. ఇది మొన్న చింతలో తీర్థంలో అయితే తీసుకున్నాను కదా, మీకు ఆల్రెడీ చూపించాను. సో ఈ శారీ మీదకి అయితే ఇలా సింపుల్ గా పెట్టుకున్నాను. ఇంకా నల్ల పూసలు అయితే వేసుకున్నాను అనమాట. ఆడు ఊరెళ్ళాడు కదా, ఆల్రెడీ చూపించాను మీకు. ఇంకా విన్ను అయితే ఉన్నదనమాట. విరాజ్ లేక అయితే మొత్తం ఇల్లంతానే ఏంటి సైలెంట్ గా ఉన్నది. ఈ విన్ను ఉంటే మాత్రం అంత అల్లరి చేయదండి, నన్ను పట్టుకుని పీడిస్తారు తప్ప ఇంట్లో అల్లరి అయితే చేయదు. విరాజ్ ఉంటే మాత్రం ఇల్లంతా గత్తరగా ఉంటుంది, అంటే కేకలుగా ఉంటుంది. సో వాళ్ళు లేని వలన ఇంక ఇల్లంతా సైలెంట్గా ఉన్నదనమాట. ఫ్యాన్ కట్టేసాను, చెమటలు అయితే కారిపోతున్నాయి. ఇంక మేమైతే స్టార్ట్ అవుతామండి. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇక్కడైతే మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారండి. ఇంక మేమైతే స్టార్ట్ అవుతాము. సో ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయండి. ఎలా చూడండి. ఇవన్నీ మేమైతే రెడీ అయిపోయామన్నమాట. ఈ విధంగా అయితే రెడీ అయిపోయాను. అయితే ఇక్కడ మా అమ్మాయి ఒక చిన్న వీడియో అయితే తీయమన్నది. అదేంటంటే మా హస్బెండ్ నేను ఇలా దగ్గరగా నుంచోవాలంట. సో మేమిద్దరం ఇలా సైడ్ జరిగితే మా అమ్మాయి వచ్చేసి మధ్యలో వస్తుందంట. సో అలా ఏదో చిన్న వీడియో అయితే తీసుకున్నాము. తర్వాత అయితే భోజనాల కాడికి అయితే వెళ్ళామండి. ఇంకా అక్కడ చీకటి ఉన్నదనమాట. చీకట్లోనే ఏదో చిన్న వీడియో అయితే తీశాను. ఇంకా అక్కడికి వెళ్ళి డిన్నర్ చేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసాము. సో ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అప్పుడైతే వీడియో అయితే ఏమీ తీయలేదు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి సేమియా ఉప్మా అయితే చేశారండి బ్రేక్ఫాస్ట్కి. సేమియా ఉప్మా ఏంటంటే ఇందులో మసాలా యాడ్ చేసి చేశారనమాట. మసాలా ఉప్మా అయితే చేశారు. మత్తి గారు అంతేనండి, ఇలాగ మసాలాలు ఇది ఎక్కువ వేస్తారనమాట. సో ఎలా చేసినా సరే ఆ టేస్ట్ మాత్రం బాగుంటుంది అనమాట. నాకైతే నచ్చుతుంది. ఆవిడ ఎలా చేసినా సరే కొంచెం బాగానే ఉంటాయి అనమాట. సో ఎంత అలాగా మనం మామూలుగా వండుకున్న ఉప్మా కూడా కొంచెం మసాలాలు వేసి చేశారంటే మళ్ళీ అదొక డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది, బాగుంటుంది. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా నాకు మొన్న నుంచి కట్టుకున్నాను కదా శారీస్ అన్నీని, అవన్నీ హ్యాండ్ వాష్ అయితే చేశానండి. ఇంకా ఫస్ట్ రాత్రి కట్టుకున్న శారీ ఒకటి, అలాగే మొన్నేమో టెంపుల్కి అయితే వెళ్ళాం కదండి, అలాగే పోసంగండ్లోకి వెళ్ళాము. సో ఈ శారీస్ అన్నీ ఒకసారి గుంజుతామని చెప్పేసి అలా ఉంచేసాను అనమాట. ఇవన్నీ హ్యాండ్ వాష్ అయితే చేసి ఆరేస్తున్నాను. ఎండ బాగా కాస్తుంది, వర్షాలు వస్తున్నాయి కదా. సో అందుకే ఇప్పుడు ఎండ కాస్తుందని చెప్పేసి ఇలా అయితే నేను మొత్తం అన్ని హ్యాండ్ వాష్ అయితే చేసి ఆరేసేసాను అనమాట. ఇవి ఆరేసే లోపల మొత్తం చెమటలు అయితే ఫుల్ కారిపోయి అనమాట. అంత ఎండ కాసింది, చాలా ఎండగా ఉన్నదనమాట. విరాజ్ అయితే ఊరు వెళ్ళాడు కదా, విన్నుకైతే అసలు ఏం ఊసిపోవట్లేదనమాట. కాసేపు అయితే టీవీ చూస్తానని చెప్పేసి టీవీ చూస్తుంది. విన్నుకైతే ఆధార్ కార్డు అయితే చేయించాలండి. అయితే అందులోని ఫోన్ నెంబర్ ఇవన్నీ మార్చాలన్నమాట. సో మార్చడానికి అయితే వాళ్ళ డాడీ ఇద్దరు వెళ్తున్నారు. లైట్ వెలిగేస్తుంది. ఎక్కడికి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా? పేపర్ షోయింగా? పేపర్ షోయింగ్ ఎక్కడ జరుగుతుందా నీకు? పంచాయతీ కాడికి.
లోపల ఈవినింగ్ అయితే అయ్యిందండి. ఈవినింగ్ అయిందో లేదో 4 అయిందనమాట. అంతే ఫుల్‌గా గాలేస్తానే ఉన్నదనమాట. చాలా పెద్ద గాలైతే వేసిందండి. యాక్చువల్లీ మార్నింగ్ టైం కాసేపు అయితే ఎండ కాస్తుంది. మళ్ళీ ఈవినింగ్ అయినప్పటికి ఏంటంటే మొత్తం మేఘం పట్టేసి పెద్ద పెద్ద గాలులైతే వేస్తున్నాయన్నమాట. చాలా చల్లగా అయిపోతుందండి. చూడండి ఇక్కడ నా జుట్టే ఎగిరిపోతుంది. అంతలా గాలి అయితే వేస్తుందనమాట. మాకు చుట్టుపక్కల ఈ పక్కన బిల్డింగ్ ఉన్న వలన అంత గాలి రావట్లేదు, కానీ ఎదురుగుండా వెళ్తే మాత్రం చాలా ఎక్కువ గాలి వస్తుంది. ఈ లోపల విరాజ్ అయితే టీ పట్టుకుని వచ్చాడండి. నానమ్మ టీ కాల్సిందంట. సో ఈ లోపల టీ పట్టుకుని అయితే వచ్చాడు. సో పైన అయితే చల్లగా ఉంది కదా, ఇంకా పైన కూర్చొని టీ తాగుదాంలే అని చెప్పేసి మేమే కిందకి వెళ్తున్నాము. ఈ లోపల విరాజే తీసుకుని వచ్చాడనమాట. ఇంకా మా హస్బెండ్ ఒక గ్లాస్ తీసుకుని నేను కూడా అలాగా గాలిని ఎంజాయ్ చేసుకుంటే టీ అయితే తాగేస్తున్నాను. చలి పైన మాకు ఒక ఫేవరెట్ ప్లేస్ అయితే ఉన్నదండి. ఆ ప్లేస్ ఏంటన్నది చూపిస్తాను. అయితే ఇప్పుడు ఆ ప్లేస్ నుంచి బయట చూసామనుకోండి మొత్తం అంతా రోడ్డు అంతా కనిపిస్తుంది. కాకపోతే ఈ ప్లేస్ నుంచి మాకు చూడాలంటే రోడ్డు కూడా కనిపించట్లేదు అనమాట. ఇదేనమాట ఇప్పుడు నేను కూర్చున్న ప్లేసు. చాలా బాగుంటుంది అక్కడ నుంచి. ఇదివరకు మా పెళ్ళైన కొత్తలో అలా కూర్చునే వాళ్ళము. అక్కడ బయట అంతా బాగా కనిపించేది అనమాట. ఇప్పుడు పక్కన బిల్డింగ్ ఉన్న వలన కనిపించట్లేదు ఏమీని. సో ఇంకోండి ఇక్కడ చూడండి, విన్ను అయితే వాళ్ళ డాడీకి బటన్స్లు అయితే పెడుతుందనమాట. వాళ్ళ డాడీకి బటన్స్లు పెడుతుంటే వాళ్ళ డాడీ ఎంత మురిసిపోతున్నాడంటే చాలా ఇదైపోయాడు అనమాట. ఇంకా అలా బటన్స్లు అయితే పెడతా ఉన్నది. ఎక్కడికో వెళ్తున్నారు వాళ్ళు. విన్నుకి కేక్ కావాలంట. సో దానికోసం అని చెప్పేసి తీసుకుని వెళ్తున్నాడు. కేక్ కాదు, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ కావాలంట. విన్నుకి విరాజ్కి చికెన్ పాక్స్ అయితే వచ్చినాయి కదండి. అప్పటి నుంచి స్ట్రాబెర్రీ పిచ్చి పట్టుకుంది విన్నుకి. ఏది చూసినా సరే నాకు స్ట్రాబెర్రీ 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 మిల్క్ షేక్ లేకపోతే స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అనమాట. ఇవి రెండే అడుగుతుంది. ఇంక వేరే ఐస్ క్రీమ్ కూడా అడుగుతలేదు, వేరే మిల్క్ కూడా అడుగుతలేదు అనమాట. స్ట్రాబెర్రీ మిల్క్ షేకే కావాలంటుంది. సో ఇంక వాళ్ళ డాడీని అయితే తీసుకుని వెళ్ళింది విక్టరీ బజార్లోకి. అందరూ అయితే లేవంట. ఇంక మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ బండి వేసుకుని అయితే వెళ్తున్నారు. వెళ్ళి ఏమేమి కొనుక్కుని వచ్చిందన్నది చూపిస్తాను చూడండి. ఇంక స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అయితే ఇలాంటి పెద్దది కొనేసుకుందనమాట. ఇంకొక 2 days అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినచ్చు కదా అని చెప్పేసి ఇంక అది కొనుక్కొని తెచ్చుకుంది. దాంతోపాటు కేక్ కూడా తీసుకుని వచ్చిందనమాట. యాక్చువల్లీ ఊర్లో కేక్ అంత బాగోవు, అసలు టేస్టే ఉండవు అనమాట. దానిపైన డాల్డా ఎక్కువ వేసేసి క్రీమ్ అయితే చేస్తారు. కింద బన్ ఉంటుంది కదా, బన్ అయితే అస్సలు బాగోదండి, చాలా గట్టిగా ఉంటుంది అనమాట. ఇది తీసుకొచ్చిందే కానీ పైన క్రీమ్ అంతా తినేసింది. కానీ కింద బన్ అంతా అంజిబాబాయ్కి అయితే ఇచ్చేసింది అనమాట. చూడండి స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అయితే కొనుక్కొని తెచ్చుకుంది. వాళ్ళన్నీ లేడు కదా, ఇదంతా ఇంక విన్నుకేనమాట. సో ఇంక విన్ను తినడానికి ఇంకా రోజు సరిపోతుంది అనమాట ఈ ఐస్ క్రీమ్ అయితే. ఈ పక్క కూర్చో. కేక్ తినేసింది. అంటే కేక్ అంటే పైన క్రీమ్ అంతా తినేసింది. క్రీమ్ తినేసి అంజుబాబీకి ఇచ్చేసింది. మళ్ళీ ఐస్ క్రీమ్ కావాలంట. చూడండి పక్క నుంచి ఎలా డ్యాన్స్ వేస్తుందో. ఇక ఐస్ క్రీమ్ కావాలి కావాలి అని అంటుందని చెప్పేసి ఇంకొక బౌల్లో అయితే వేసిస్తున్నాను. ఐస్ క్రీమ్ ఎంత పిచ్చి అయిపోయిందంటే ఈ స్ట్రాబెర్రీ నాకు అర్థం కావట్లేదు ఎందుకింత పిచ్చి అయిపోయిందో. ఇదివరకు అసలు స్ట్రాబెర్రీ మామూలుగా ఇప్పుడు స్ట్రాబెర్రీ ఇస్తే తింటుందో లేదో కూడా తెలియదు నాకు. అంటే ఎప్పుడు స్ట్రాబెర్రీ తినలేదనమాట. విన్ను ఈ ఫ్లేవర్స్తోనే తిన్నది తప్ప స్ట్రాబెర్రీ డైరెక్ట్ తినలేదు. సో ఒకసారి చూడాలి స్ట్రాబెర్రీ తింటుందో లేదో. ఇంక స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ఇవే తింటానే ఉన్నదనమాట. నేను ఒక స్పూన్ తింటుంటే చూడండి నాకెట్టు 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 అని లాగేసుకుంటుంది అనమాట. ఇంకా అలాగా విన్నుకి బౌల్లో వేసి ఇచ్చేసి కనుమది క్లోజ్ చేసి ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ప్రశాంతంగా ఒకతే కూర్చుని అయితే ఇంకా ఐస్ క్రీమ్ తింటుంది. ఇంకా వాళ్ళన్నీ కూడా లేడు కదా ఇంకా అడగడానికి కూడా అని ఇంకా విన్ను ఒకదాన్నే కూర్చొని తింటూ ఉంటుంది అనమాట. ఈ లోపల మావయ్య గారు అయితే ప్రసాదం అయితే తీసుకుని వచ్చారండి. ఎవరో ఇచ్చారంటే తిరుపతి ప్రసాదం అయితేని ఇంకా అదైతే తీసుకుంటున్నాను. ఇలా ఒక ముక్క అయితే ఇచ్చారనమాట. తిరుపతి ప్రసాదం కన్నా నాకు అన్నవరం ప్రసాదం అంటే చాలా ఇష్టం అనమాట. అంటే తిరుపతి ప్రసాదం ఇష్టం లేదని కాదు, తింటాను. కాకపోతే అన్నవరం ప్రసాదం చాలా ఇష్టం అనమాట నాకు. మీకు ఏ ప్రసాదం అంటే ఇష్టం అన్నది కామెంట్ చేయండి. అంటే తప్పుగా అర్థం చేసుకోకండి, కొంతమందికి కొన్ని గుళ్ళు ప్రసాదాలు అంటే ఇష్టం ఉంటుంది కదా, అలాగా మీకు ఏ గుడి ప్రసాదం అంటే ఇష్టం అన్నది కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇంకా నేను లడ్డు తీసుకుని అయితే తింటున్నాను. చాలా టేస్టీగా ఉందనమాట లడ్డు అయితేని. అయితే నిన్న అంటే ఈరోజు ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, మళ్ళీ అది రేపు రిలీజ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇంకెవరన్నా చూడకపోతే ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా నైట్కి వచ్చేసి ఏంటంటే చికెన్ ఫ్రై అయితే చేశాను అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. సో ఈ కానించి రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి, ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. వీడియో చివరి వరకు చూసి లైక్ చేసి ఎలా ఉన్నదన్నది తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. రేపొద్దుట వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.